మల్లెల సంజీవయ్య హైస్కూల్ ని నగరంలోనే ఉత్తమ హైస్కూల్ గా తీర్చిదిద్దుతామని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏసీ నగర్ లోని మల్లెల సంజీవయ్య హైస్కూల్ ని ఆయన నుడా అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రభుత్వం అందించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర పథకం కిట్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ త్వరలో 11 లక్షల రూపాయలతో స్కూల్ గ్రౌండ్ ను లెవలింగ్ చేసి పిల్లలకు ఆట పరికరాలను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ప్రస్తుతం నా సతీమణి సంధ్య స్కూల్ ను దత్తత తీసుకుంటుందని, స్కూల్ ను నెల్లూరు నగరంలోని ఉత్తమ స్కూల్ గా తీర్చిదిద్దుతామని ప్రకటించామన్నారు. ఈ కార్యక్రమంలో కోటంరెడ్డి సతీమణి సంధ్య, మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, ప్రధానోపాధ్యాయుడు మురళీకృష్ణ, ఉపాధ్యాయులు, తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. బాబు వచ్చేస్తాను ముందర పోతే ఏమొస్తుంది తలకాయ నా తలకాయ రోడ్డు కన్నా 3 అంగుళాలు ఎత్తు వస్తుంది. సతీమణి కోటంరెడ్డి సంధ్య గారు విచ్చేస్తున్నారు. వారందరికి కూడా మన ప్రధానోపాధ్యాయుల తరఫున నేను ఎమ్మెల్యే అయితే స్కూల్ని బాగా చేపిస్తాను, ప్రజలందరి సమస్యల్ని తీరుస్తాను. చూడరా ఎమ్మెల్యే కావాలండి, పట్టుకోండి ఎమ్మెల్యేకి. ఈ స్కూలు నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు మల్లెల రామయ్య గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఆనాడు 20 లక్షల అమౌంట్ అనుకుంటా. అప్పట్లో 20 లక్షలు అంటే చాలా ఎక్కువ. దండవరం సేతురామరెడ్డి ఒక ఫ్రీడమ్ ఫైటర్, ఆయన తీసుకొని ఏ స్కూల్ పెట్టాలని చెప్పేటప్పుడు నాకు కూడా తెలియదు. ప్రసాద్ నా గారు నేరుగా వచ్చి అర్జెంటుగా నువ్వు సేతురామరెడ్డి గారితో మాట్లాడవా, మన స్కూల్ కట్టించుకుందాం అన్నాడు. నేను సేతురామరెడ్డితో మాడా, సార్ మా ఊరు ఒకటే కదా, మీరు ఇక్కడ చేద్దామంటే తప్పకుండా నీ స్కూలే చేస్తావు నువ్వు చూసి ఆయన ఇక్కడ దీన్ని 6 కట్టించడం జరిగింది. దాని తర్వాత అంచెలంచెలుగా ఈ స్కూల్ పెరగటం, దీన్ని మా మిస్సెస్ దీన్ని అడాప్ట్ చేసుకోవడం అని చెప్పి ఆమె అనుకోవడం. పోయినసారి ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు హైమావతి గారు ఈ రోడ్లు వర్షానికి రోడ్లు నీళ్ళని లోపలికి వస్తున్నాయి, ఒక అడుగు లోతు పిల్లలు రావాల్సి వస్తుందంటే అది మనమే చేయిస్తాం, నుడా చేయిస్తుందని మేము దాని టెండర్ 11 లక్షలు టెండర్ పెంచి పిల్లల ఆట వస్తువులు కూడా అన్ని పెట్టాం. రేపు ఒక వారం 10 రోజులు అది కూడా పని పూర్తి అయిపోద్ది. అదైన తర్వాత ఏ రూమ్ వస్తుందో అది కూడా మా డిఈ గారిని చూడమన్నాను, అది పూర్తి అయిపోతుంది. ఈ స్కూల్ని జిల్లాలో నెంబర్ 1 చేయాలని కోరిక మాకు. తప్పకుండా మంచి పిల్లలు, మంచి హెడ్ మాస్టర్లు, మంచి టీచర్లు ఉన్నారు. కొంతమంది టీచర్లు సాలరీ అంటున్నారు. మంత్రి నారాయణ గారితో మాట్లాడి అది కూడా ఫిలప్ చేస్తాం. అదే రకంగా ఈరోజు మొత్తం తల్లికి వందనం బ్రహ్మాండంగా గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నాం. ఇంతమంది ప్రభుత్వంలాగా ఒకరికి ఇచ్చేది కాదు. అదే రకంగా ఆయన చెప్పిన ప్రకారం అందరికి ఇచ్చారు. బ్యాగ్ తీసుకుంటే మంచి బ్యాగ్, బ్రహ్మాండం బ్యాగ్, చాలా మంచి బ్యాగ్. అదంటే ఊరికినే డూప్ చేసేది కాదు. ఇంతమంది పెన్సిల్ ఇచ్చినా కూడా ఆయన ఫోటో వేసుకునేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. దీని మీద చంద్రబాబు ఫోటో కానీ మా యువనాయకుడు నారా లోకేష్ బాబు కానీ ఫోటో లేదు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర అంటే ఒక మహానుభావుడు పేరు పెట్టారు. అంతేగాని చంద్రబాబు ఫోటోనో లోకేష్ బాబు ఫోటో వేసుకోలే. అది ఒక పద్ధతి, పెద్దలను గౌరవించడం, అదొక మంచి విధానం. ఈరోజు
చెప్పిన పని చేయటం తెలుగుదేశం పార్టీ విధానం. చంద్రబాబు పనిచేయటం, ఒక మంచి పరిపాలన అధ్యక్షుడు. వాళ్ళ అబ్బాయికి కూడా లోకేష్ గారు కూడా అదే ఆలోచన రావడం మంచి పరిణామం. ఈరోజు పిల్లలంతా కూడా తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు, టీచర్లు సంతోషంగా ఉన్నారు. మంచి ఆలోచన. అట్లా తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు నేను కూడా గర్వపడుతున్నాను. ఎందుకంటే చంద్రబాబు, నారా లోకేష్తో పాటు నేను అభిమానించేటువంటి నా దైవం నందమూరి బాలకృష్ణ గారు ఉండటం, ఆ పార్టీలోకి నేను ఉండటం కూడా ఒక ఆనందంగా భావిస్తున్నాం. ఇప్పుడే మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. నా జీవితం కష్టాలమయం. ఇప్పుడు వరకు సుఖమైన రాజకీయ జీవితం ఏనాడు నాకు లేదు. నా 40 సంవత్సరాలు జూనియర్ ఇంటర్ నుంచి తీసుకుంటే నా జీవితమే ఒక కష్టాలమయం. అయినా నా భార్య ఎన్నో ఓర్చుకుంది. నిజంగా ఇంట్లో ఆమెను అభినందించారు. ముందు నాతోటి ఎంతోమంది పిల్లలు, ఎంతోమంది కార్యకర్తలు త్యాగం చేశారు. వారందరికీ నా జీవితాంతం రుణపడి ఉంటాను. నేనే కాదు, నా కొడుకు కానీ, నా భార్య కానీ, నా బిడ్డలు కూడా వాళ్ళు రుణపడి ఉంటాం చెప్తున్నారు. తప్పకుండా వాళ్ళు రుణం తీర్చుకుంటాం. అట్లా నా భార్య ఏ రోజు నాకు అడ్డానికి చెప్పలేదు. ఎన్ని కష్టాలు పడుతున్నా నా తోడే ఉండింది, కానీ నాకు దూరం కాలేదు. అందుకనే ఉన్న ఇంట్లో ఎప్పుడు ప్రోత్సాహం ఉంటేనే మనం ఏదైనా చేయగలం. అటువంటిది ఈరోజు ఆ ప్రోత్సాహం వల్లే నేను ముందుకెళ్తానని చెప్పి తెలియజేస్తున్నా. నా కార్యకర్తలని ఎవరైతే నన్ను ఇంత దూరం తీసుకొచ్చారో వాళ్ళందరినీ కూడా కాపాడుకునే బాధ్యత ఆమె తీసుకోవాలి, నా బిడ్డలు తీసుకోవాలి. ఇద్దరు కూడా వాటి సిద్ధంగా ఉన్నారు. అదే రకంగా ఈరోజు మంత్రి నారాయణ గారు ప్రతి స్కూల్ని మనం డెవలప్ చేయాలి. నేను కూడా చదువుతూనే పైకి వచ్చాను అంటే నారాయణ గారు చెప్తూ ఎన్ని స్కూల్ డెవలప్ చేస్తున్నటువంటి ఆయన కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం. ఈరోజు సూపర్ 6లో దాదాపు 6 అయితే 4 పూర్తి అయిపోయినాయి. త్వరలో ఉచిత బస్సు ఇస్తున్నాం. త్వరలో రైతు భరోసా అది కూడా ఇచ్చేస్తున్నాం. చెప్పిన పని చేయటం, చేసిన పని చెప్పడమే తెలుగుదేశం ధ్యేయం. చంద్రబాబు గారిని మరొకసారి అభినందిస్తూ వారి బాటలో చూస్తూ ఈ స్కూల్ని జిల్లాలో నెంబర్ 1 తెస్తామని హెడ్ మాస్టర్ గారు మాటిస్తూ, అదే రకం మోహన్ రెడ్డి గారు నా మీద పెట్టినటువంటి ఒక బాధ్యత తప్పకుండా నిర్వహిస్తానని నిజంగా ఆ టీచర్లకు తోడుంటానికి తెలుస్తూ అతి త్వరలో ఈ స్కూల్లో ఫ్రెషర్స్ డే పెట్టి అందరూ స్వాగతం పలికి అతి త్వరలో, అది డేట్ రేపు రెండో చెప్తాను, పెట్టేసి అందరితో కలిసి భోంచేసి పాత హెడ్ మాస్టర్ కూడా పిలిచి ఆనవాడికి సన్మానించాలి. పోయిన వాళ్ళని కూడా అనే సిద్ధాంతం మంచి సిద్ధాంతం. అది అతి త్వరలో పెడతాం డేట్. ఎందుకంటే 27 మళ్ళీ మా మిస్సెస్ అమెరికా వెళ్తుంది. ఈ లోపల పెడతాం. తప్పకుండా ఆ విషయం కూడా తెలియజేస్తున్నాం. మరొక్కసారి ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి, లోకేష్ గారికి తల్లికి వందనం. చెప్పిన మాట నిలబడిన దానికి వాళ్ళకి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ, స్కూల్ అందరం బాగు చేస్తున్న మంత్రి నారాయణ గారికి మరొకసారి ఒక అభినందన తెలియజేస్తూ, అదే రకంగా జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఆనవ రామారెడ్డి గారికి, ఎమ్మెల్యేలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.